గాడిచెర్ల హరి సర్వోత్తమరావు వర్ధంతిని కర్నూలు గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు అధినేత, తెలుగుదేశం పార్టీ నాయకులు కేవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హరి సర్వోత్తమరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరు పొందిన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు 1960 ఫిబ్రవరి 29న మరణించారు. స్వాతంత్ర సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారని కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలు గ్రంథాలయంలో కేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, రచయిత చంద్రశేఖర్ కల్కూరలు మాట్లాడారు. ఓకేనా? ఓకే. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు పండుతాయి, మురి బాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. ఓకే, క్లాప్స్ కొట్టండి కదా. శాపం తగ్గి ముందు ఈరోజు రాత్రి ఇద్దరికి ఏంటంటే ధైర్యం ఉంది, తప్పు తప్పు అని చెప్పగలుగుతారు. ఆ నిమిషమే వాళ్ళ ముందే కర్నూలు సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. ఈరోజు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారి పుణ్యవర్ధంతి ఈరోజు. ఆ సందర్భంగా ఈ ఎండాకాలం నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పాఠకుల కోసం ఒక మినరల్ వాటర్ ప్లాంటు, ఒక కూలర్ ఇవ్వమని అడిగారు. వెంటనే ఇవ్వడం జరిగింది. వాటిని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించారు. సో ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. సమాజం ఎప్పుడు కూడా నేను ఒక అడుగు ముందుకేసి సమాజాన్ని కూడా నా కుటుంబంగానే భావిస్తాను. మీరు 60 సంవత్సరాలు నిండిన తర్వాత నేను ప్రతిరోజు సమాజం గురించి ఖచ్చితంగా ఆలోచిస్తూ సమాజం కోసం సేవలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ పూట ఇది చేయడమే కాదు, ఈరోజు సాయంత్రం కూడా ఇంతకంటే మించిన ఓ సేవా కార్యక్రమం కూడా ఉర్దూగర్లో చేయబోతున్నాం. సో ప్రతిరోజు ప్రజల కోసం నేను పాటుపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా సమాజం కోసం కూడా చేయాలని, ఒకరికొకరం స్ఫూర్తిగా నిలబడాలని. మరి నాతోటి వచ్చిన పెద్దలు అనేక మంది ఉన్నారు. ఇంతమంది పెద్దలు అందరూ పేర్లు చెప్తే ఒకరి ముందు ఒకరి వెనక అవుతారు, సీనియర్ జూనియర్ అందరూ నాకు గుర్తులేలే. ఆయన ఇంకా పెద్ద పెద్ద గురువులు అంటున్నారు. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, మీరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు. సో మీతో నేను ఎప్పుడు ప్రయాణం చేస్తాను, ప్రజలతో ప్రయాణం చేస్తాను. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారి 66వ పుణ్య జయంతి పుణ్యతిథి అంటారు. ఎందుకంటే ఆ రోజు వారి పేరున ధర్మాత్ములుగా భావించి దాన ధర్మాలు చేయాలి. ఈ సందర్భంలో డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి గారు విద్యావేత్త, మన గ్రంథాలయానికి ఒక నీళ్లు శుద్ధీకరణ మరియు శీతలీకరణ ప్యూరిఫైయర్ అండ్ కూలర్ పరికరాలని సరఫరా చేసినందుకు సమస్త చదువరుల తరపున ధన్యవాదాలు
కృతజ్ఞతలు